హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు నేను చేయబోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి మైసూర్ బోండా. ఈ మైసూర్ బోండాని చాలా సింపుల్గా ఆయిల్ తక్కువగా అబ్జర్వ్ చేసుకునే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అంతకంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే దాని పక్కనే చిన్న బెల్ సింబల్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అలా నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇక ఇప్పుడు మైసూర్ బోండా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు మైదా పిండిని వేయాలి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం పిండిని వేయాలి. ఈ బియ్యం పిండి వేయడం వల్ల మైసూర్ బజ్జీ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 3/4 కప్పు పెరుగు యాడ్ చేయాలి. తర్వాత ఒకసారి వీటిని బాగా కలపాలి. తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. ఈ పిండిని మనం ఒక 10-15 నిమిషాలు నానబెడితే సరిపోతుంది. అంతకంటే ఎక్కువగా నానబెడితే మనం బోండాలు వేసేటప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలపాలి. తర్వాత ఇందులో బోండా బాగా పొంగడానికి మరియు మెత్తగా ఉండడానికి ఇందులో చిటికెడు వంట సోడాని యాడ్ చేయాలి. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలా కొద్దిగా పిండి తీసుకుంటూ బోండాల్లాగా వేసుకోవాలి. వీటిని వేసేటప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం పాటు అలా వదిలేసి తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక న్యూస్ పేపర్ కానీ లేదా టిష్యూ పేపర్లో కానీ తీసుకోవాలి. ఎందుకంటే ఎక్స్ట్రా ఏమైనా ఆయిల్ ఉంటే ఈ పేపర్ పీల్చుకుంటుంది. ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని పల్లీ చట్నీ, కరివేపాకు కారంతో కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటాయి. కరివేపాకు కారం ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను ఇంతకుముందు వీడియో చేశాను. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.